లేదా నరాలు మడత పడ్డాయో ఏదో పదాలు బెడకాయో వాడుతూ ఏదో ఉంటారు. సంథింగ్ ఇంపింజ్మెంటో ఏదో అంటాం. ఈవెన్ స్టమక్‌లో లాంటి వాటిలో కూడా జరుగుతుంటుంది. ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేది ఈ నరం, నాడి 2 వేరు వేరు పదాలా? ఒకటా? పూర్తిగా వేరు. మనం మామూలుగా తెలుగులో ధమనులు, సిరలు అంటాం. ఆర్టరీస్ అండ్ వీన్స్ అంటాం కదా! ఈ వీన్స్, ఆర్టరీస్ వేరా? ఇందాక నేను అడిగినట్టుగా నరం వేరా? నాడి వేరా? అసలు ఏంటివన్నీ? ఆర్టరీస్ అండ్ వెయిన్స్ బ్యాడ్ బ్లడ్, గుడ్ బ్లడ్ అన్నీ పంపింగ్ చేసుకుంటూ హార్ట్ నుంచి వచ్చేంత జనరేట్ చేస్తుందండి. నర్వ్స్ మన స్కెలిటల్ సిస్టమ్కి కావాల్సిన మజిల్ ఏదైతే ఉంటుందో, స్కెలిటల్ మజిల్, టెండాన్స్, లిగమెంట్స్ వీటికి ఉంటూ పారాసింపథటిక్ అండ్ సింపథటిక్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా బాడీ పని చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే. ఓకే, సో ఈ బాడీని ఈ నరువుని తెలుగు నాడి అనొచ్చా? నరం అనొచ్చా? నర్వ్ని నరం అనొచ్చండి. నాడులు వేరండి. నాడులు అంటే వాటిల్లో ప్రవహించే తీరు నాడులు. ఓకే. ఓకే. బ్లడ్లో క్యారీ చేసే ఆక్సిజన్, ఓకే. ఆక్సిజన్ ఒక ఎలిమెంట్ కనుక మినిమైజ్ అయితే ఎక్కడ ఏది సరి చేయాలని చూసుకోవాలి. సపోజ్ సింపుల్గా మనకి స్పాండిలైటిస్ అనగానే ఏంటండి, రకరకాలుగా అంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ సబ్జెక్ట్, కానీ బేసిక్గా చెప్తా. మెడలు వాటి యొక్క నరాలు ఈ రేడియేటింగ్ పెయిన్ లాగా వచ్చి పట్టు తప్పడం, తిమ్మిర్లు లాగడం ఇవన్నీ సిమ్టమ్స్ అనుకోండి. అవును. కానీ లోపల ఏం జరుగుతుంది, మనం కూర్చోవడం వల్ల తల భుజానికి సరిసమానంగా లేకపోవడం వల్ల, ఈ ల్యాప్టాప్స్ చూడడం వల్ల, మెడ ఇలా రావడం వల్ల, యాంగిల్ డీవియేట్ వల్ల, స్కెలిటల్ పార్ట్ ముందు నొక్కుకుపోవడం వల్ల, దాని నుంచి వచ్చే స్పైన్ నర్వ్స్ కంప్రెషన్ వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల పూర్ అయిపోవడం వల్ల ఈ నొప్పులు. అది. గాట్ ఇట్.